చాలామంది చెప్పారు. ఒకటి మనకేమంటే ఎక్కడ పోయినా ఎక్కడ లోన్ అడిగినా యా బ్యాంకుని అడిగినా కొలెస్ట్రాల్ సెక్యూరిటీ కావాలంటారు. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ లేకుండా 10,000 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి మనకు లేదు. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ పెట్టాలంటే మనకు మగ్గం తప్ప వేరేది ఏది లేదు. ఇల్లు లేదు, మగ్గం తప్ప. ఆ ఇల్లు కూడా చాలా మంది బాడిగిళ్ళలో పెట్టుకునేటువంటి పరిస్థితి. కొలెస్ట్రాల్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి తెస్తాం? ఆస్తులు ఉండాల. అది ఇవాళ బ్యాంకుల్లో కూడా చిన్న చిన్న ఆస్తులు ఏమైనా చూపెడితే వాళ్ళు ఒప్పుకోరు, పెద్ద పెద్దవి చూపెట్టాల. ఎక్కడి నుంచి తెస్తారా? కాబట్టి దయచేసి ప్రభుత్వ గ్యారెంటీ మీద మీరు గ్యారెంటీ ఇస్తే చేనేత కార్మికునికి మీరు అప్పు ఇవ్వండి, వాళ్ళు కట్టకపోతే మేము కడతామని ఒక గ్యారెంటీ ఇస్తే అప్పు దొరికేటువంటి అవకాశం ఉంది సార్. దయచేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంటే మాకు అప్పులు పుడతాయి, వృత్తి పెరుగుతుంది, కళాకారులకు జీవనం కొనసాగుతుంది అని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఆ విధంగా అప్పించేదానికన్నా అవకాశం కల్పించమని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్గా ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ వినాలంటే, ఇవన్నిటికీ బడ్జెట్లో డబ్బులు ప్రవేశపెట్టాలంటే ఆ చట్టసభల్లో మనం ఉండాలి. చట్టసభలో లేకపోతే యాడ చెప్పినా వినపడేది ఉండదు. ఈ మైకులో ఈ పొద్దు పాలకొల్లులో చెప్తున్నాను, ఏడో మూడులో ఇంటర్ దాన్ని పక్కన పారేస్తాను. కాబట్టి చట్టసభలో లేకపోతే జరిగేటువంటి పని కాదు. నేను ఉన్నది ఒకటి ఉన్నప్పుడు కూడా యాడో మూడులో అరిసేవాడిని. అది వినపడుతుందా పనపడుతుందా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి కనీసము ఎన్నో కులాల వాళ్ళకి, ఎందరో కులాల వారికి, కేవలం ఒక జిల్లా 2 జిల్లాల్లో ఉండేటువంటి కులాలకి, కొంత శాతం ఉన్నటువంటి కులాలకి రాజకీయంగా ఎంతో మీరు వాళ్ళకి చాలా 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 సౌకర్యాలు కలిగజేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జీవిస్తున్నటువంటి చేనేత కార్మికులకి ఎంత శాతం చట్టసభల్లో ఈరోజు అసెంబ్లీలో కావచ్చు లేదా పార్లమెంట్లో కావచ్చు ఎంత శాతం వాళ్ళకి అవకాశం కల్పించామని ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మాకు కొంతమంది కనీసం ఆ పార్లమెంట్లో ఒక 5 మందో, ఈ అసెంబ్లీలో ఒక 10 మందో ఫైట్ చేసేటువంటి వాళ్ళు ఉంటే మా వృత్తులు కొనసాగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో దూరం నుంచి, గోరంట్ల నుంచి ప్రయాణం చేసి వచ్చిన మన నిమ్మల కృష్ణప్ప గారికి మన వేవర్స్ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 10th క్లాస్లో ఈ సంవత్సరం మార్కులు ఎక్కువ వచ్చిన 10 మందికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అది అయిన వెంటనే ఈ సభ ఇంత రకంగా ఈ విధంగా సక్సెస్ అవ్వడానికి మన చుట్టుపక్కల విలేజ్ల్లో కొంతమంది పెద్దలు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ కూడా ఈ